గారు శరత్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే సార్. గతంలో కూడా అంబటి రాంబాబు గారి మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా మరొక కేసు నమోదైన నేపథ్యంలో మరి నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారా ఏంటనేది మనకి తర్వాత తెలుస్తుంది. సరే, వరుసగా కేసులు నమోదవుతున్నప్పటికీ అనుమతులు తీసుకోవాలి. బాగా జనసంచారం ఎక్కువగా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. వాహనదారులు వస్తూ పోతూ ఉంటారు. అయినప్పటికీ తెలిసినా కూడా అనుమతి తీసుకోకుండా దీక్ష చేస్తూ అంతరాయాన్ని కలిగించారు కదా. గతంలో కూడా పోలీసుల మీద ఇదే రకంగా వ్యవహరించి మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు సార్? అయినా వైఖరిలో మార్పు ఏం కనపడడం లేదు కదా. నవీన్ గారు, ముందుగా మీకు, శ్రీలీల గారికి, మాల్కొండయ్య గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు చెప్పుకోదలుచుకుంటే, అంబటి రాంబాబు విషయం మీద ఆయనేమో వచ్చిన ప్రతిసారి మీటింగుల్లో నేను ఒక మాజీ మంత్రిని, 65 సంవత్సరాల వృద్ధుల్ని అని అంటాడు. ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి లేదా ఆ పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడడానికి ఎక్కడ గొడవలు జరిగితే అక్కడికి విర్రవీగుతా పరిగెత్తుకుంటా వెళ్ళిపోవడం. రీసెంట్గా కూడా ఆయన జనవరి 31వ తారీఖు ఏ విధంగా అయితే ఆయన నోటి విరోచనాలతోటి ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడి జైలుకి వెళ్ళారో, ఆ తర్వాత ఆయన ఫిబ్రవరి 18వ తారీఖు బయటకు వచ్చారండి. ఫిబ్రవరి 18 నుంచి ఏప్రిల్ 18 దాకా ఆయనకి ఈ దీక్ష ఎందుకు చేయాలి అని అనేది 2 నెలలు పట్టింది ఆయనకి టైము. ఈ 2 నెలల్లో మనం మీడియాలో ప్రెజెన్స్ మనది అసలు కనిపించట్లేదు అని చెప్పి ఒక కనిపించే పరిస్థితిలో ఈ దీక్ష అనేది చేయడం, ఆ దీక్ష కూడా పెద్ద జనాలు లేకుండా 30-40 మంది అక్కడికి రావటం. ప్రతిసారి నేను ఒక లాయర్ని అని చెప్పుకునే మనిషికి కనీసం ఒక బేసిక్ కామన్ సెన్స్, మనం ఏదన్నా ఒక దీక్ష చేస్తున్నాము, అందున కూడా కలెక్టరేట్ ముందున మనం చేస్తున్నప్పుడు అక్కడ పోలీస్ వారితోటి ఒక పర్మిషన్ తీసుకోవాలి అన్న బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఒక 30-40 మందితోటి ఒక దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకొని, ఆ దీక్ష కూడా ఏంటంటే ఎక్కడా కూడా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి హాస్యాస్పదమైన దీక్షను నేను ఎక్కడా చూడలేదు. ఉదయం పుష్టిగా బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత నుంచి సాయంత్రం పూట పునుగులు తినే మధ్యలో ఒక దీక్ష చేసేసి, దీక్ష అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒక చిన్న గ్లాస్ తోటి నిమ్మరసం తాగుతారు. ఈయనేమో ఒక పెద్ద జార్ తోటి ఆరెంజ్ జ్యూస్ ఒకటి తాగేసి మళ్ళీ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళిపోయాడు అని అంటే అది ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అదే కాకుండా అక్కడ వచ్చిన మనుషుల్ని చూస్తే శ్యామలయ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు అని అంటది అంబటి రాంబాబుని. ఏ విధంగా సంబోధిస్తున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఇక్కడ ఏ దీక్ష చేస్తున్నాము అనేది మినిమం ఐడియా లేకుండా కేవలం వాళ్ళ నాయకుడి కంట్లో వాళ్ళ దృష్టిలో పడాలి అని చెప్పేసి ఎలా పడితే అలా చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది అంబటి రాంబాబుకి ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. అదేవిధంగా గత వారం ముందు రోజు కూడా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కు వచ్చి ఏబిఎన్ ఛానల్ దగ్గర ఏ విధంగా ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడు అనేది కూడా మనం చూసాం. వాటి మీద కూడా ఆల్రెడీ కేసులు నమోదవ్వటము, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు నమోదవ్వటము. దేనికైనా సరే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపించుకోవడానికి మళ్ళీ కులం కార్డును బయటకు తీసుకొచ్చి చూడండి కాపు నేత మీద కేసు పెట్టారు అని చెప్పి ఒక వెటకారంగా ఇంకొక మీడియాలో వాళ్ళకంటూ ఒక సొంత పత్రిక సాక్షి లేదా వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఊదరగొట్టుకునే పరిస్థితుల్లో వచ్చారు. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారండి, వీళ్ళు నిజంగా దీక్షలు చేస్తున్నారా, లేదు వీళ్ళు నిజంగా పోరాటాలు చేస్తున్నారా, కేవలం వాళ్ళ అధినేత దృష్టిలో పడడానికి మాత్రమే ఇలాంటి అవసరం ఉన్నా లేకపోయినా గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తున్నారా అనేది అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన చేసిన దీక్ష వాళ్ళ పార్టీలోనే కొన్ని విమర్శలు వచ్చేటట్లుగా ఉంది. ఎందుకు, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇతను చేసే దీక్ష ఏంటి, అసలు నిజంగా అవసరం ఉందా, కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేదు అంటే పెమ్మచాని చంద్రశేఖర్ గారిని, వీళ్ళ ముగ్గురిని ఒక మాట అనటం కోసం ఒక దీక్ష చేసేసి చివరికి ఆయనే అబాస్పాలయ్యాడు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి ప్రజలకి అసౌకర్యం కలిగించే ప్రయత్నాలు ఎవరు చేసినా సరే వారిని ఉపేక్షించే పరిస్థితిలో లేదు. చట్టపరమైన న్యాయపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా పర్సనల్ గ్రడ్జెస్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవని మీ ద్వారా ప్రజలకు. అవును, అక్కడ నిజానికి ఎక్కువగా వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటారు, చాలా జనసంచారం ఉంటుంది, బిజీ రోడ్డు కూడా.
ఈ రోడ్లో ఖచ్చితంగా అనుమతి తీసుకున్నాకనే ఎవరైనా సరే ఏ నిరసన కార్యక్రమాలని చేపట్టాల్సి ఉంటుంది. తదనుగుణంగా ట్రాఫిక్ని మళ్లించడం కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ విషయాలను చూసుకుంటారు. అంతేగాని సడన్గా వచ్చి దీక్ష ఖచ్చితంగా చేపడతామంటే పర్మిషన్ తీసుకోవాల్సిన దీక్ష నవీన్ గారు. కానీ మీరు ఒక చిన్న లాజిక్ మీరు చూసినట్లయితే ఏ మాత్రం 100 మంది పైన జనాలు ఉన్నా కూడా ఆ జనాల్ని జూమ్ ఇన్ చేసి మరీ చూపించే సాక్షి కేవలం దీక్షా శిబిరం వైపు మాత్రమే ఆ 30-40 మందినే చూపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మనకి ఏ మాత్రం జనాలు అక్కడికి వచ్చారు అని అనేది. ఎక్కడా కూడా అక్కడ ఒక జనసంచారం కానీ లేదు, ఆయనకు మద్దతుగా వందలాది మంది వచ్చిన సిచ్యువేషన్ కానీ ఏమీ లేదు. ఆ 30-40 మందితోటి అక్కడ అద్దెకు తెచ్చుకున్న కొంతమంది బయట పార్టీ వాళ్ళని లేదు నాయకులుగా చెప్పుకునే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టుకొని ఏదో ఒక కార్యక్రమం ఒక 6-7 గంటలు మామ అనిపించారే కానీ ఎక్కడా కూడా వాళ్ళకి దీక్ష ఒక నిబద్ధతతోటి కానీ లేదు నిజంగా ఏదో వాళ్ళ హక్కుల సాధన కోసం కానీ చేసినట్లుగా అయితే అనిపించలేదండి. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు మేడం? అంటే ఈ గతంలో కూడా అంబటి రాంబాబు గారి మీద కేసులు నమోదై ఉన్నాయి. 17 రోజుల పాటు రిమాండ్లో ఉండి బెయిల్ మీద ఉన్నారు. మరొకసారి వారికి తెలుసు అనుమతులు తీసుకోవాలి, ఈ దీక్షలు చేసిన ధర్నాలు